హలో గైస్, వెల్కమ్ టు చరణ్ మీ 311. వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ గైస్, నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్తున్నాను, అది కూడా మా అన్నయ్య వదినతోని. కానీ లైఫ్లో నేను చాలా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాను. ఎందుకంటే తిరుపతి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, అది కూడా అన్నయ్య వదినతో. తిరుపతి ఆ ట్రైన్ జర్నీ బుక్ చేసుకొని వెళ్ళిన ఆ విధానం అంటూ ఉందంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. ఎందుకంటే నాకు ఇష్టమైన ఇద్దరు పర్సన్, ఒకటి అన్నయ్య వదిన, కనిపించేది వదిన, అక్కడ ముందు చూపించింది అన్నయ్య నేను వదిన ముగ్గురం అక్కడక్కడ ఆగుతూ అలా అలిపిరి మెట్లో స్టెప్స్లో కూర్చొని అక్కడక్కడ సరదాగా అలా సాగుతూ వెళ్ళిపోయాము. అక్కడక్కడ నేను దేవుడి పాటలు పెట్టుకుంటూ, దేవుడి సాంగ్స్ పెట్టుకుంటూ చాలా ఆనందంగా సాగిపోయాను. నాకు అసలు అలిపి అనిపించలేదు. 3550 మెట్లు ఎక్కేసాను నాకు తెలియకుండానే. అది దేవుడికున్న పవర్ అంటే. శ్రీవారిని చూడంగానే నేను ఒక గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఆ కనిపించిన 5 సెకండ్లు కూడా లైఫ్లో నేను మర్చిపోలేను. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు నాకు ఆడుతున్నాయి. కానీ నేను అక్కడక్కడ ఆ దారిలో వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అక్కడక్కడ ఆడుకుంటూ పాడుకుంటూ సాగిపోతూ సరదాగా వెళ్ళిపోయాను అనుకో. ఎవరైనా వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీతోని, ఒక ఫ్రెండ్స్తోని వెళ్ళండి తప్పనిసరిగా. తిరుపతి అనేది ఒక బెస్ట్. లైఫ్లో ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. ఎందుకంటే మీరు లైఫ్లో చేసుకున్న ప్రతిదీ కూడా మర్చిపోతారు ఆ దేవుణ్ణి చూడగానే. సో నా విన్నపం ఏంటిదంటే మీరు వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కినప్పుడు నేను వీడియో తీసుకున్నాను. ఆ కనిపించేది ఎవరు కాదు, నేనే. తర్వాత అన్నయ్య నేను రూమ్ తీసుకున్నాము తిరుపతిలో ఆ పైన. తర్వాత నేను పంచి కట్టుకొని, అన్నయ్య పంచి కట్టుకొని, వదిన చీర కట్టుకుంది. సో మేము అక్కడక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నాము. సెల్ఫీలు తీసుకొని ఆదివారం దర్శనానికి బయలుదేరిపోయాము. దర్శనానికి బయలుదేరిపోయిన తర్వాత 3 గంటల్లో దర్శనం అయిపోయింది. ఎందుకంటే మా దగ్గర 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. అది కూడా అన్నయ్య ముందుగానే బుక్ చేశాడు. సో ఎటువంటి అలుపు లేకుండా రెస్ట్ తీసుకొని ఒకడే మేము అలా వెళ్ళిపోయాము. కానీ నా లైఫ్లో ఏంటిదంటే మర్చిపోలేని బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మీకు మరీ షేర్ చేసుకుంటున్నాను. తర్వాత నేను నా ఫ్యామిలీతో వెళ్ళాలని మొక్కుకున్నాను. నాకు అసలు మాటలు కూడా వస్తలేదు. అక్కడక్కడ కొన్ని ఇమేజెస్ కూడా క్యాప్చర్ చేశాను. అవి కూడా అంటే నేను బెస్ట్ ఫోటోగ్రాఫర్ కాదనుకో, కానీ అక్కడక్కడ కొన్ని తీశాను. ఈ ధర్మాన్ని ఆచరించండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని. తర్వాత నేను అక్కడ మోకాళ్ళ మెట్లు అనేది, మోకాళ్ళ పర్వతం ఒకటి ఉంది. సో అక్కడ కూడా నేను మోకాళ్ళ మెట్ల మీద ఎక్కాను మొక్కుకొని. అప్పటికప్పుడు నేను అసలు యాక్చువల్గా ముందుగా మొక్కుకుంటారంట, కానీ నేను మొక్కుకోలేదు. అప్పుడప్పుడు మొక్కుకుంటారంట. నేను సడన్గా మొక్కుకొని ఎక్కేసాను ఆటోమేటిక్గా. ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే లైఫ్లో దేవుడు మనల్ని ముందుకు సాగిస్తాడు. భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా మోసపోడు. దైవాన్ని ఎప్పుడు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోయినవాడు లైఫ్లో ముందుకు వెళ్తాడని నా ప్రగాఢ నమ్మకము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో